దివీస్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయొద్దని చెప్పేసి, స్థాపించవద్దని చెప్పేసి దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వేలాది కుటుంబాలకి సపోర్ట్గా వాళ్ళని పలకరించడానికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సభకి వచ్చిన జనాన్ని చూసి బెంబేలెత్తిపోయిన తెలుగుదేశం పార్టీ పాపం ప్రొద్దున్నే దేవినేని ఉమామేశ్వర గారు నిద్రలేపి పాచిమోఖంతో ప్రెస్ మీట్ పెట్టించినట్లున్నారు. అన్ని పాచి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. కనీస ఇంగిత జ్ఞానం, విషయ పరిజ్ఞానం లేని ఇటువంటి దేవినేని వాళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పినా కూడా ప్రజలకి వాస్తవాలు ఏంటో బాగా తెలుసు. ఆయన ఎంతసేపు అంటే తెలుగుదేశం పార్టీ విధానం కావచ్చు, ఎంతసేపు విషయం మీద కాకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తిన సమస్యల మీద కాకుండా ఆయన్ని వ్యక్తిగతంగా దూషించడానికి, వ్యక్తిగతంగా కించపరచడానికి ఎంతసేపు ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది తెలుగుదేశం పార్టీ. దేవినేని ఉమా చెప్తా ఉన్నాడు, ఇడుపులపాయలో బంకర్లో వందల వేల కోట్ల రూపాయలు ఉన్నాయి, ఇడుపులపాయ నుంచి బయటకు వస్తే పోలీసులు పట్టుకుంటారేమో అని భయంతో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి. నువ్వు మాట్లాడింది నోరే అనుకుంటే, నీకు సిగ్గు, లజ్జ, బిడియం ఏమైనా ఉంటే, లేకపోతే నీ పార్టీకి ఒక విధానం ఉంటే, నిన్ను నీ పార్టీ నాయకుల్ని, నిజాయితీ కలిగిన పోలీస్ ఆఫీసర్స్ ఎంతమంది వచ్చినా సరే మేము ఇడుపులపై తీసుకెళ్తాం. మేము కూడా వస్తాం మీతో పాటు. అంగుళం ఎత్తుక్కోండి, ఇడుపులపై మొత్తం మీ ఇష్టం వచ్చినట్లు. ఒకవేళ మీకు కానీ అక్కడ ఏమీ లభించకపోతే మీ నాయకుడితో ప్రజలకి క్షమాపణ చెప్పిస్తానికి సిద్ధమా దేవినేని ఉమా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. ఎందుకు ఈ పాచి మాటలు మాట్లాడి విషయాన్ని పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తారో ఒకసారి తెలుగుదేశం పార్టీ వాళ్ళు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రజలకి. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఏ ఫ్యాక్టరీని అడ్డుకోలే. తూర్పుగోదావరిలో కానీ పశ్చిమ గోదావరిలో కానీ ఏర్పాటవుతున్న ఫ్యాక్టరీలకి ఎప్పుడు కూడా ఆయన అడ్డుపడలా. వాస్తవానికి పశ్చిమ గోదావరిలో ఏర్పాటు చేసిన అక్వా ఇండస్ట్రీని మొట్టమొదటిగా అడ్డుకుంది తెలుగుదేశం పార్టీకి చెందిన శాసనసభ్యులే. ఆ శాసనసభ్యులతో పాటు ప్రజలందరూ కూడా దాన్ని వ్యతిరేకించారు. కాబట్టి ప్రజల మనోభావాలను గౌరవించి, వాళ్ళ అభిప్రాయాలను గౌరవించి, వాస్తవాలను గౌరవించి వాళ్ళకి సపోర్ట్గా వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా దివీస్ ఫ్యాక్టరీ, ఆ ఫ్యాక్టరీ పెడుతున్న ప్రాంతంలో దాదాపు 250కి పైగా రొయ్య పిల్లల ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. వాటన్నిటికీ కూడా దగ్గరలో ఉన్న సముద్రం నుంచే కావాల్సిన ఉప్పు నీటిని, సెలైనిటీ వాటర్ని తీసుకుని ఆ రొయ్యల పిల్లల ఉత్పత్తి కేంద్రాలని నడుపుతూ ఉన్నారు చాలామంది. దాదాపు 33,000 మంది ఉద్యోగ అవకాశాలు, దాని ద్వారా ఉపాధి అవకాశాలు ఆ హ్యాచరీస్ ద్వారా లభిస్తూ ఉన్నాయి. దివీస్ ప్రాజెక్ట్ రిపోర్ట్లోనే రోజుకి 65 లక్షల లీటర్లని మేము వాడతాము, మళ్ళీ 55 లక్షల లీటర్ల నీటిని మళ్ళీ సముద్రంలోకి వదులుతామని చెప్పేసి వాళ్ళ రిపోర్ట్ చెప్తా ఉంది. మరి అంత పెద్ద ఎత్తున ఫ్యాక్టరీ నుంచి కలుషితమైన నీటిని దాంట్లో సముద్రంలో వదిలితే ఆ ప్రాంతం నుంచే రొయ్య పిల్లల కేంద్రాలకి నీటిని తీసుకున్నప్పుడు ఆ ఉత్పత్తి కేంద్రాలు దెబ్బతినవా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. ఆ 33,000 మందికి ఉపాధి అవకాశాలు దెబ్బతినవా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. మనం వింటూ ఉంటాం, ఆక్వా రంగంలో ఎక్కడో ఒక చెరువులో వైరస్ వస్తే ఆ వైరస్ రాష్ట్రం మొత్తం కూడా వచ్చి రొయ్యల చెరువులన్నీ కూడా దెబ్బతినిపోయినాయని చెప్పేసి మనం కూడా వింటూ ఉంటాం. పెరిగిన రొయ్యలే దెబ్బతింటాయి వైరస్కి, ఎక్కడో వచ్చిన వైరస్కి. రొయ్య పిల్లల ఉత్పత్తి
స్టేజ్లో అటువంటి కలుషితమైన నీటిని వాడితే దెబ్బతినవా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. దాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. మేమే దివీస్ ఫ్యాక్టరీ పెట్టొద్దని చెప్పలేదే, ఈ రాష్ట్రంలో పెడతానికి వీల్లేదు, వైఎస్ఆర్సీపీ వ్యతిరేకిస్తుందని చెప్పేసి మేము ఎక్కడ చెప్పలేదే. మీరు ప్రజలని వ్యతిరేకత్వం మీరు ఏర్పాటు చేయొద్దు, ప్రజల్ని అనగదొక్కి మీరు చేయొద్దు అని చెప్పేసి మేము జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మీరు చేస్తున్న విధానం ఏమిటి? 2013 ల్యాండ్ ఎక్విజిషన్ బిల్ని పక్కన పెట్టేస్తారు ఉద్దేశపూర్వకంగా. ప్రజల మీద బలవంతంగా రౌడీజం చేసి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర భూముల్ని చౌకగా కొట్టేయటానికి మీరు వాళ్ళందరికీ కూడా సాయం చేస్తూ ఉంటారు. ఆఖరికి మధు గారిని సిపిఎం ఒక జాతీయ పార్టీ జనరల్ సెక్రటరీని కూడా ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి వచ్చి నిన్ను ఎన్కౌంటర్ చేసేస్తాను, వీళ్ళు అరెస్ట్ చేయండి అని చెప్పేసి దుర్భాషలు ఆడాడంటే ఆయన వెనకాల ప్రభుత్వం ఉందని అనుకోవాలా? ఆ రౌడీజం చేస్తుంది ప్రభుత్వం అనుకోవాలా? లేదా ఒక్కసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తాను. నేను ఇంకేదో దివీస్ ఫ్యాక్టరీ వాళ్ళు కప్పం కట్టలేదంట జగన్మోహన్ రెడ్డి గారికి, అందుకని దీన్ని వ్యతిరేకిస్తున్నారంట. సిగ్గుందా దేవినేని ఉమామహేశ్వర గారు నువ్వు మాట్లాడటానికి? నువ్వే చెప్తున్నావు 4 లక్షల కోట్ల పెట్టుబడులతో మేము ఎంఓయూలు కుదుర్చుకున్నాము, అవన్నీ కూడా వస్తున్నాయని చెప్పేసి మళ్ళీ ఈరోజు ప్రెస్ మీట్లో చెప్తావు 43,000 కోట్లు మాత్రమే పెట్టుబడులు వచ్చినాయని చెప్తావు. అంటే మిగతా వాళ్ళందరి దగ్గర కప్పం గురించి అవి ఆగిపోయినాయా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. మీరే ఆర్టీఐలో ఇన్ఫర్మేషన్ అడిగితే ఇప్పటి వరకు ₹1 కోటి కూడా పెట్టుబడి రాలేదని చెప్పారు. అది మీరు కప్పం డిమాండ్ చేయటం మూలంగానే రాలేదా దేవినేని ఉమామహేశ్వర గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. అంతేకాదు 99-2004 మధ్యలో దేశం మొత్తం మీద ఒక 150 ఫ్యాక్టరీలని ప్రైవేటైజేషన్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో ఒక్క ఏపీలో అంటే 27 రాష్ట్రాల్లో 150 ఫ్యాక్టరీలని ప్రైవేటైజేషన్ చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఈ ఒక్క రాష్ట్రంలోనే దాదాపు 50 నిజాం షుగర్స్ కానివ్వండి, హనుమాన్ షుగర్స్ కానివ్వండి, లేదు ఆల్విన్ కానివ్వండి, లేదు చిత్తూరు డైరీ కానివ్వండి, ఇటువంటి ఫ్యాక్టరీలు అన్నింటినీ కూడా ఎంత కప్పం పుచ్చుకుని నువ్వు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చావు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. అంటే నువ్వు 99-2004 మధ్యలో 2009 వరకు కూడా 14 వరకు ప్రతిపక్ష నేతగా చేసిన పోరాటాలన్నీ కూడా కప్పం కోసం చేసినయేనా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. నువ్వు 2014లో 2009లో చెప్పావు ధనయజ్ఞం కాంట్రాక్టర్ రద్దు చేస్తాం మేము అధికారంలోకి వస్తే, మైనింగ్ లీజులు రద్దు చేస్తామని చెప్పేసి వాళ్ళని బెదిరించి నువ్వు 2014-2009 ఎన్నికల్లో కప్పం గుంజిన మాట వాస్తవం కాదా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. నువ్వు కప్పం గుంజావు కాబట్టే నువ్వు ఈరోజు కప్పం గురించి మాట్లాడుతూ ఉన్నావు. ఎవరైతే కప్పం కట్టలేదో వాళ్ళందరి మీద నువ్వు కక్షపూరిత ధోరణి అవలంబించి వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పడుతుంది రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారని చెప్పేసి మేమందరూ కూడా మనం చేస్తా ఉన్నాం. మరి అంతేకాకుండా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధికి అడ్డుపడుతున్నారు అని చెప్పేసి ఒక మాట మాట్లాడారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఏం చేశారు? దేనికి అడ్డం పడ్డారండి? పశ్చిమ గోదావరి జిల్లాలో నువ్వు ఏర్పాటు చేస్తున్న అక్వా ఇండస్ట్రీకి ఏమైనా అడ్డుపడ్డారా? అక్కడ చెప్పింది ఏమిటి? ప్రజలు ఇబ్బంది పడతారు కాబట్టి ప్రజలకి సమస్య లేకోకుండా కొద్దిగా పక్కకి వెళ్ళి కొంచెం దూరంగా ప్రజలకి ఇబ్బంది లేకోకుండా ఏర్పాటు చేసుకోమన్నారు. ఇక్కడ దివీస్ ఫ్యాక్టరీకి ఏం చెప్పారండి? మీరు పెడితే మేము ఒప్పుకోము అని చెప్పేసి వ్యతిరేకించలేదే. ప్రజల్ని ఇబ్బంది పెట్టుకోకుండా ప్రజల అభిమానాల్ని గౌరవిస్తూ మీరు పొల్యూషన్ లేని చోట అక్కడ మన ఫార్మాసిటీ ఉంది, మీరు అక్కడికి వెళ్ళి పెట్టుకోండి, అక్కడ పెట్టింది అదే కదా. ఫార్మాసిటికల్ కంపెనీస్ గురించే కదా అక్కడ పెట్టుకోమని చెప్తున్నాం. కానీ ముడుపులు తిని దివీస్ ఫ్యాక్టరీ యాజమాన్యం దగ్గర ముడుపులు మెక్కి అక్కడైతే భూమి కాస్ట్లీ ఉంటుంది, ఇక్కడైతే ప్రజల్ని బెదిరించి రౌడీజం చేసి 2013 చట్టాన్ని కూడా పక్కన పెట్టేసి అతి చౌకగా భూములు కట్టబెట్టవచ్చు అనే ఉద్దేశంతోనే కదా నువ్వు ఇక్కడ తీసుకొస్తుందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మేము ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా
అభివృద్ధికి అడ్డుపడలా. మీరు రాజధాని తీసుకోండి, లేదు బందర్ పోర్టు తీసుకోండి, గంగవరం పోర్టు తీసుకోండి, లేదా భోగాపురం ఎయిర్పోర్ట్ తీసుకోండి, ఎక్కడైనా సరే మీరు ఒక లంచగొండితనంతో, లంచాల కోసం, ముడుపుల కోసం మీరు ఈ ప్రాజెక్టులను డిజైన్ చేస్తున్నారు కాబట్టి, వీటన్నిటిని డిజైన్ చేస్తున్నారు కాబట్టి, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రజల నుంచి చట్టాలు కూడా తొంగలో తొక్కి బలవంతంగా భూములు స్వీకరిస్తున్నారు కాబట్టి మీరు వ్యాపారం చేయడం కోసం దాన్ని వ్యతిరేకిస్తున్నాం. మేము ఒక్కడే వ్యతిరేకించలేదే, మేమందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలు, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, అదేవిధంగా సామాజికవేత్తలు అందరూ కూడా వ్యతిరేకిస్తున్నా కూడా మీరు దాన్ని గమనించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధికి అడ్డుపడుతున్నారని చెప్పేసి మీకు చేతకాక ఏదో ఆడలేక మధ్యలు జరవని చెప్పేసి ఏదో ఒక సామెత ఉంది. మీకు చేతకాక మీ చేతకాంతనాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఇది చేస్తూ విమర్శిస్తే తప్పితే మీరు చేతకాని దద్దమ్మలనేది ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. కాబట్టి మీరు ఏదైనా దివీస్ ఫ్యాక్టరీ విషయంలో కానీ, లేదు పశ్చిమ గోదావరిలో ఏర్పాటు చేస్తున్న అక్వా ఫ్యాక్టరీ విషయంలో కానీ ప్రజల అభిప్రాయాలను గౌరవించండి. ప్రజలకి జరిగే నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఒక వ్యక్తి కోసం వేలాది మంది ప్రజలకు నష్టం చేయొద్దు. మీరు దయచేసి పక్కకి ఏ విధంగా అయితే సూచించారో మీరు పక్కకి వెళ్ళి ఎక్కడైతే అవకాశం ఉందో ప్రజలకు నష్టం కలగకుండా అక్కడికి వెళ్ళి చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏమండి, చూసాం కదా, ఒక 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే ఏ విధంగా ఇటుక మీద ఇటుక ఎట్టి పెట్టేస్తున్నారో ప్రజలందరూ కూడా చూస్తానున్నారు. హెరిటేజ్లో ఆ షేర్ వాల్యూ చూస్తేనే ఏ విధంగా పెరుగుతుంది అంతా ప్రజలందరూ కూడా అర్థమైంది. దాని గురించి మేము మాత్రం సూట్ కేసు కంపెనీలు ఎవరు పెట్టలేదే, ఇక్కడ కూడా ఆయన ఎన్ని సూట్ కేసు కంపెనీలు పెట్టాడో ఒకసారి సిబిఐ, ఇప్పుడు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని సిబిఐ ఎంక్వైరీ చేస్తుందని అంటున్నారు. నీకు నిజంగా నీ మీద నీకంత నమ్మకం ఉంటే నీ మీద వచ్చిన ఆరోపణలన్నిటి మీద ఇంతకుముందు నీ మీద కోర్టులు వేసిన కేసులు కానివ్వండి, లేదా స్టే తెచ్చుకుని టెక్నికల్ గ్రౌండ్స్ మీద సాంకేతికంగా తప్పించుకున్న కేసుల మీద కానీ సిబిఐతో ఎంక్వైరీ చేయించండి. ఎంక్వైరీ చేయించి పూర్తిగా ఎంక్వైరీని ఎదుర్కొన్న తర్వాత నువ్వు నిజాయితీపరుడు అయితే నువ్వు చెప్పుకోవచ్చు. కానీ నువ్వు ఎంత అవినీతిపరుడువో ఒక పక్క చెప్తా ఉన్నారు, ఏంటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, దాంట్లో రాష్ట్రం నెంబర్ 1గా నిలబడింది అంటున్నారు. అది జరగబోయేదేమో, కానీ కేంద్ర ప్రభుత్వం చేసిన సర్వేలోనే అత్యంత అవినీతి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ వచ్చింది. దానికి సమాధానం చెప్పారండి. అత్యంత అంటే చాలామంది వేల కోట్ల అధిపతులు లేకపోతే తండ్రుల నుంచి వచ్చిన ఆస్తుల వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు, దెబ్బతిన్నారు. కానీ 2 ఎకరాల నుంచి వచ్చి దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి అని చెప్పి ర్యాంక్ తెచ్చుకున్నామంటే రేష్, దాని మీద ఒకసారి సిబిఐతో ఎంక్వైరీ చేయించుకోండి. మీరు అంటున్నారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మూలంగానే చాలామంది వస్తున్నారు, రాబోతున్నారు అని చెప్పేసి మీరు చాలా గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం చేసిన సర్వేలోనే దాదాపు 70% మంది పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉన్నారో వాళ్ళు ₹1 కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో మేము పెట్టుబడి పెట్టమో, రాబోయే 5 సంవత్సరాల్లో ఈ చంద్రబాబు నాయుడు ఉన్నంత వరకు మేము ఎటువంటి పెట్టుబడులు ఈ రాష్ట్రంలో పెడతానికి మేము సిద్ధంగా లేవు అని చెప్పేసి స్పష్టం చేసిన తర్వాత ఇంకా నిస్సిగ్గుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మాకేదో వచ్చిందని చెప్పుకుంటాం. ఎంతవరకు సభ ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాం. ఎవరండి? పవన్ కళ్యాణ్ చెప్తేనేమో ఆయన సూచనలు పాటిస్తూ ఉంటున్నారు. పవన్ కళ్యాణ్ చెప్పేది కూడా ఆయన వ్యతిరేకిస్తూ ఉన్నారు. కానీ వైసీపీ చెప్తే మాత్రం అభివృద్ధిని అడ్డుకుంటుందని అంటున్నారు. అది వాళ్ళే సమాధానం చెప్పాలి. మేము చెప్పేదాన్నే పవన్ కళ్యాణ్ గారు నోటితో చెప్పించుకుని ఏదైనా చేస్తున్నారేమో, మేము చెప్పినప్పుడు దాన్ని ఎందుకు వాస్తవికంగా వాళ్ళు చూస్తలేదు అని చెప్పేసి చెప్పాల్సిన వాళ్ళ మీదే ఉంది. ఆఖరి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు కదా, ఈ ప్రభుత్వం మొత్తం అవినీతిమయం అయిపోయిందని చెప్పేసి ఆయనే చెప్పాడు. ఆయనకి ఇంకా ఎక్కువ తెలిసి ఉంటుంది మాకంటే కూడా, ఎందుకంటే చాలా దగ్గరగా అతి సన్నిహితంగా వెలిగారు కాబట్టి. కులతత్వం అన్నాడు, వర్గతత్వం అన్నాడు ఆ ప్రభుత్వంలో మొత్తం.
అదేవిధంగా అవినీతిమయమైపోయింది ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి ఆయన చెప్పాడు. దానికి కూడా సమాధానం ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మాట్లాడినట్లేరు. అది కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రజలకు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో ఏమైంది? ప్రపోజల్ చాలా వస్తాయండి. ఎక్కడ పెట్టాలనేది నిర్ణయించేది ఎప్పుడు నిర్ణయిస్తారు? వాళ్ళ స్థలాన్ని ఎంపిక చేసుకుని లేదా వాళ్ళ ప్రాజెక్ట్ రిపోర్టు ఇచ్చిన తర్వాత అప్పుడు నిర్ణయిస్తారు. మేమేమి దివీస్ని పెట్టొద్దంటలేదే. మేము ఒకవేళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దివీస్ ఫ్యాక్టరీ పెడితే ప్రజలకు ఇబ్బంది లేకోకుండా, పొల్యూషన్ వల్ల ఇబ్బంది లేకోకుండా ఎక్కడైనా పెడతానికి మేము కూడా సహకారం అందిస్తాం. ఇప్పుడు కూడా మేము చెప్పేది ఏమిటి, ఇక్కడ దాదాపు 250కి పైగా 1000 పిల్లల కేంద్రాలు ఉన్నాయి. దాంట్లో దాదాపు 30 నుంచి 40 వేల మంది దాకా ఉపాధి పొందుతూ ఉన్నారు. తర్వాత చిన్న చిన్న రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు, ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు. మీరు వెళ్ళి రామ్కి అక్కడ ఫార్మాసిటికల్ కంపెనీ ఉంది కాబట్టి, ఫార్మాసిటీ ఉంది కాబట్టి అక్కడ అన్ని కావాల్సిన వసతులు, ఈ ఫార్మాసిటికల్ కంపెనీస్ కోసమే కావాల్సిన వసతులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేశారు కాబట్టి అక్కడ చేసుకోమంటున్నాం. కానీ ముడుపులు మింగి ఇక్కడైతే రైతుల దగ్గర బలవంతంగా భూములు లాక్కోవచ్చు అని చెప్పేసి, చీప్గా లాక్కోవచ్చు అని చెప్పేసి రౌడిజం చేసి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. దాన్ని వ్యతిరేకిస్తున్నాం. మేము దివీస్ ఫ్యాక్టరీ మేమే వ్యతిరేకిస్తున్నాం.